సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. మనం ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం గారు రచించిన సంపూర్ణ ఆరోగ్యం అనే పుస్తకం నుండి రక్తపోటుకు సంబంధించిన అనేక అంశాలు తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు రక్తపోటుకి వ్యాయామానికి ఉన్న సంబంధం ఏమిటో చూద్దాం. శారీరక శ్రమ చేసేవారిలో రక్తపోటు రావడం తక్కువ. శారీరక శ్రమ చేయని వారిలోనూ స్థూలకాయం ఉన్నవారిలోనూ రక్తపోటు ఎక్కువ. శారీరక శ్రమ చేసేటట్లయితే అధిక రక్తపోటు తగ్గుతుంది, మరింత పెరగకుండా అది ఆపు చేస్తుంది. వాకింగ్, జాగింగ్ వంటి వ్యాయామాలు ఈ కోవకు చెందినవి. అందరూ పొలంలోకి పోయి పలుగు పార పట్టుకుని పనిచేయలేరు. అందుకనే ఉన్న కొద్ది సమయంలో వాకింగ్, జాగింగ్ వంటివి తప్పనిసరిగా చేయాలి. వ్యాయామం చేసే వ్యక్తి గాలిని ఎక్కువగా పీల్చుకుంటాడు. ఈ విధంగా ఆ వ్యక్తికి గాలిని అధికంగా పీల్చుకునే శక్తి చేకూరుతుంది. ఇటువంటి వ్యక్తి నిమిషానికి 3.5 నుండి 5 లీటర్ల గాలి తీసుకుంటారు. వ్యాయామం వలన శరీర కండరాలు శక్తివంతంగా తయారవడమే కాకుండా రక్తం మరింత శుభ్రం కూడా అవుతుంది. అంతేకాకుండా రక్త ప్రసరణ 25 రెట్లు పెరిగి ప్రతి కణానికి ప్రాణవాయువు అందుతుంది. వ్యాయామం అనేది పొలంలో పని కావచ్చు, వడివడిగా నడిచే నడక కావచ్చు, బరువులెత్తడం కావచ్చు. దీని వలన శరీరంలో క్యాలరీలు అధికంగా ఖర్చు అవుతాయి. వ్యాయామంలో ప్రాణవాయువు అధికంగా అందడమే కాకుండా క్రొవ్వు పదార్థం అధికంగా తరిగిపోతుంది. అంతేకాకుండా రక్తనాళాలను శుభ్రపరిచే బరువైన క్రొవ్వు, మిశ్రిత మాంసకృత్తులు అధికం అవుతాయి. దీనివలన రక్తనాళాలు ఆరోగ్యంగా తయారవుతాయి. వ్యాయామం లేని వారిలో, స్థూలకాయం ఉన్నవారిలో, మధుమేహం కలవారిలో, కొలెస్ట్రాల్ అధికంగా ఉండేవారిలో రక్తనాళాల ఆరోగ్యం దెబ్బతింటుంది. రక్తనాళాల లోపల ఎథెరోమాటస్ ఫ్లేక్స్ పేరుకుని పోతాయి. రక్తనాళాలు గట్టిపడిపోతాయి. వ్యాయామం చేస్తే వీరిలో రక్తనాళాలు డ్యామేజీ కావడం తగ్గుతుంది. రక్తనాళాల గోడల్లో ఆరోగ్య పరిస్థితి నెలకొంటుంది. అతి త్వరగా పరిగెత్తే వారిలో, అంటే 100 మీటర్ల పరుగు పందెం, బరువులెత్తడం, దూకడం వంటివి చేసేవారిలో కండరాల్లో ఉండే ఫాస్టోజన్ అనే పదార్థం విడిపోయి శక్తిగా ఖర్చు అవుతుంది. అదే 200 మీటర్ల పరుగు పందెం కానీ బాస్కెట్బాల్ ఆటలో పాల్గొనేవారికి ఫాస్టోజన్ విడుదలతో పాటు గ్లూకోజ్ లాక్టిక్ యాసిడ్గా మారుతూ కొంత ఇంధనాన్ని ఖర్చు చేస్తుంది. 400 మీటర్ల పందెం, టెన్నిస్, ఫుట్బాల్ ఆటలు ఆడితే గ్లూకోజ్ లాక్టిక్ యాసిడ్ అవడమే ప్రధాన చర్యగా ఉంటుంది. అదే 800 మీటర్ల పరుగు పందెం, 1 మైలు నడవడం చేస్తే గ్లూకోజ్ లాక్టిక్ యాసిడ్గా మారుతూ ఇంధనాన్ని ఖర్చు చేయడమే కాకుండా ప్రాణవాయువుని మరింతగా తీసుకుంటుంది. ఇలాగే జాగింగ్లో కూడా ఇంధనం ఎక్కువ ఖర్చు అవుతూ ప్రాణవాయువు మరింత తీసుకోవడం జరుగుతుంది. ప్రాణవాయువుని శరీర కణాలు ఎంత ఎక్కువ తీసుకుంటాయో ఆరోగ్యం అంత బాగుంటుంది. దీన్ని బట్టి వ్యక్తి తన బరువు తగ్గించుకోవడంలోనూ, కండరాలు శక్తి పెంపొందించుకోవడంలోనూ వ్యాయామం ఎంత ప్రముఖ పాత్ర పోషిస్తుందో అర్థం చేసుకోవచ్చు. రక్తనాళాలు ఆరోగ్యకరంగా ఉండటానికి సైక్లింగ్ కూడా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా స్థూలకాయం తగ్గడానికి సైక్లింగ్ తోడ్పడుతుంది. 1 గంట సేపు సైకిల్ తొక్కితే 500 క్యాలరీలు ఖర్చు అవుతాయి. కొందరి ఇళ్లలో స్టాటిక్ సైకిల్ ఉంటుంది. దీనిపై కూర్చుని సైకిల్ తొక్కుతారు. దానివల్ల పెద్ద ఫలితం ఉండదు. కదలని సైకిల్ తొక్కడం వల్ల ఖర్చు అయ్యే క్యాలరీలు చాలా తక్కువ. రక్తపోటు తగ్గడానికి ఈత కూడా తోడ్పడుతుంది. ఈత వేగంగా కొడితే గంటకి 800 క్యాలరీలు ఖర్చు అవుతాయి. పరుగు కూడా మంచి వ్యాయామం. గంట సేపు పరుగు పెడితే 900 నుండి 1100 క్యాలరీలు ఖర్చు అవుతాయి. వ్యాయామం వల్ల ఒక ప్రక్క క్యాలరీలు ఖర్చు అవడమే కాకుండా మరో ప్రక్క ఒళ్ళు తగ్గుతూ రక్తంలోని HDL పెరిగి రక్తనాళాలు శుద్ధి అవుతాయి కూడా. దీంతో రక్తపోటు తగ్గుతుంది. వంశపారంపర్యంగా రక్తపోటు వచ్చే వ్యక్తులు ముందు నుండే వ్యాయామం చేస్తే చాలా వరకు రక్తపోటు రాకుండా చేసుకోవచ్చు. అలాగే ధూమపానం మానటం, ఉప్పు తగ్గించి వాడడం చేస్తే చాలా వరకు రక్తపోటును అధిగమించవచ్చు.
మధుమేహం రక్తపోటు రెండు ఉంటే ఇక ఆ వ్యక్తి ఆరోగ్యం తడబడినట్టే. అతను ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవలసిందే. మధుమేహం రక్తపోటు రెండు ఉన్నవారు శారీరక వ్యాయామం చేస్తే మధుమేహం ఉన్న వ్యక్తిలో గ్లూకోజ్ ఎక్కువ ఖర్చు అవుతుంది. అంతేకాక వారిలో ఇన్సులిన్ ఎక్కువ విడుదలై మధుమేహం తగ్గుతుంది. వ్యాయామం వల్ల కొవ్వు తగ్గి కణాలలోకి గ్లూకోజ్ వెళ్ళడానికి తేలిక అవుతుంది. దాంతో రక్తంలో అధికంగా ఉన్న గ్లూకోజ్ తగ్గుతుంది. రక్తంలో గ్లూకోజ్ పేరుకొని ఉండకపోవడంతో రక్తనాళాలు కూడా ఆరోగ్యంగా తయారవుతాయి. ఏ విధంగా చూసినా వ్యాయామం రక్తపోటుకు మధుమేహానికి ఎంతో మేలు చేస్తుంది. ఈరోజు మనం రక్తపోటుకి వ్యాయామానికి ఉన్న సంబంధం ఏమిటో చూసాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.